హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక వండర్స్ ఛానల్. చూడండి, మనం ఇంకా 3 క్వశ్చన్ని కంప్లీట్ చేసుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. ఇది అయిన వెంటనే మనము టైమ్ అండ్ వర్క్ టాపిక్ని స్టార్ట్ చేద్దాము. ఓకేనా? వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఏ పర్సన్ సేల్స్ అన్ ఆర్టికల్ ఇట్స్ 16% బిలో ఇట్స్ కాస్ట్ ప్రైస్. అంటే చూడండి ఫ్రెండ్స్, 16% సరే కాస్ట్ ప్రైస్ అన్నాడు కదా, అది లాస్ ఫ్రెండ్స్. ఓకేనా? హ్యాడ్ ఈ సోల్డ్ ఇట్ ఫర్ 33 మోర్, హీ వుడ్ హ్యావ్ గైన్డ్ 14%. To gain 25%, he should sell the article for question mark. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కొద్దిగా తప్పు పడింది. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఏ పర్సన్ సేల్స్ ఆర్టికల్ సేల్స్ చేస్తే తనకు 16% లాస్ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఒకటి ప్లస్ ప్రాఫిట్ వస్తే మనం మైనస్ చేయాలి, లాస్ వస్తే మైనస్ చేయాలి. ఓకేనా? ప్రాఫిట్ వస్తే ప్లస్ చేయాలి, ప్రాఫిట్ లాస్ వచ్చిన ప్లస్ చేయాలి. ఓకేనా? ఇక దీన్ని ఎరేస్ చేస్తున్నా, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా ఫ్రెండ్స్. ఓకే, చూడండి, ఇక్కడ ఫస్ట్ 16% మనకు లాస్ వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే పర్సన్ సేల్స్ అండ్ ఆర్టికల్ 16% బిలో ఇట్స్ కాస్ట్ ప్రైస్. చూడండి, బిలో ఇట్స్ కాస్ట్ ప్రైస్ కంటే తక్కువని, కాబట్టి మనకు అది లాస్ ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, he would have gained 14%. ఒకటి లాస్ వచ్చింది, ఇంకోటి ప్రాఫిట్ వచ్చింది. ఓకే, 14% ప్రాఫిట్ గైన్ అంటే ప్రాఫిట్. ఓకేనా? దీన్ని ప్లస్ చేయండి, 14 కదా, 14 10 30. ఓకేనా? అంతే కదా, 14 ఓకే 30%. ఓకేనా? 30%. ఓకే, 30%ను 33 మోడ్. ఓకేనా? ఈ మోడ్ ఉన్న కాడ ఈ సైడ్ ఇక్కడ రాసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? టు గైన్, ఇక్కడ టు గైన్ 25% హీ షుడ్ సెల్ ద ఆర్టికల్ ఫర్. ఓకే, 25% ప్రాఫిట్ రావాలని సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? ఏ రేట్కి అమ్మితే మనకు అంత ప్రాఫిట్ వస్తుంది అని అడుగుతున్నాడు. ఓకేనా? ఇక్కడ 25% అంటే 100 + 25 125. ఓకే, 125. చూడండి, దీన్ని సింప్లిఫై చేయండి. 3 10s are 3 11s are. ఓకే, నెక్స్ట్ 5 2s are 5 2s, రిమైనింగ్ 2 5 5s. ఓకేనా? నెక్స్ట్ 2 12.5. ఓకేనా? 2 1s are 12.5s are 25. ఓకేనా? ఇక్కడ చూడండి, 12 ఇక్కడ మిగిలిందంటే ఇక్కడ 12.5 ఇక్కడ 11. ఓకే, దీన్ని మల్టిప్లై చేయండి, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్? మీరే చేయండి. ఓకే, నెక్స్ట్. ఓకే, థర్డ్ క్వశ్చన్. An article was sold at a loss of 13.5%. If it was sold for 1104 more, then there would have been a profit of 9.5%. The cost price of the article was. ఓకేనా? చూడండి, ఒకటి లాస్ వచ్చింది పైన, చూడండి, ఇంకోటి ప్రాఫిట్ వచ్చింది. ఒకటి లాస్ ప్రాఫిట్ వస్తే యాడ్ చేయాలని చెప్పిన. ఓకేనా? చేయండి. 13.5 + 9.5 23%. 1104. ఓకే, 1104. చూడండి, అయితే ఇంకోటి ఏమడుగుతున్నాడు క్వశ్చన్లో, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ వాస్. ఓకే, 100%. కాస్ట్ ప్రైస్ అంటే 100%. ఓకేనా? 100%. ఓకే, దీన్ని సింప్లిఫై చేయండి. 23 1s are 23 ఎంతలో డివైడ్ అవుతుంది? 110. ఓకేనా? సరే, 2 5s are 100, 3 5s are 15. ఓకే, 115 ఎక్కువైపోతుంది. ఓకే, 23 4s are అంటే 23 4s are. ఓకే, 4 3s are 12, 4 2s are 8 + 1 9 92. ఓకేనా? 92 4 23 4s are 92 అంటే ఇంకా ఎంత మిగులుతుంది? 18 మిగులుతుంది. ఓకేనా? 23 ఇది ఎంతలో డివైడ్ అవుతుంది? 23. ఓకే, 23 8 తోటి చేద్దాము. 8 3s are 24, 8 2s are 8 16 + 2 18. ఓకే, 184. ఓకే, డివైడ్ అవుతుంది 8 తోటి చేస్తే. ఓకే, 23 8s are 184. ఓకేనా? ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు చూడండి, మిగిలింది 100 + 48. ఇలా ఉన్నప్పుడు మనం మల్టిప్లై చేయాలని చెప్పిన, చేయండి. ఓకే, 4800. ఓకేనా? ఆన్సర్ వచ్చేసి 4800. ఓకే, చూడండి ఫ్రెండ్స్,
ఇంతటితో ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.